మేమైతే మీకు సంక్రాంతి గురించి చెప్పేసాం కదా, మేము షాపింగ్ చేసాం కదా, మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని మేము లైక్ కొట్టండి గిఫ్ట్ పట్టండి అని వీడియో అయితే చేస్తున్నాము. దానికి మేము కొన్ని చీరలు అయితే మీకోసం కొన్నాము. వాటిలో మీకు నచ్చిన ఒకే ఒక చీర మీరు తీసుకోవచ్చు. కానీ మా వీడియోస్కి లైక్ చేయాలి. మళ్ళీ మీ లైక్ అనేది నెంబర్ ఉంటుంది కదా, లైక్ కొట్టారు మీరు. ఇప్పుడు దాని నెంబర్ అనేది ఉంటుంది కదా కింద, మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. మీరు మీ నెంబర్ని కామెంట్ చేయండి. పక్కన మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. ఫోన్ నెంబర్ ఎందుకు అంటున్నామంటే, మేము ఇప్పుడు 98 అనే నెంబర్ గెలుస్తుంది. ఒకవేళ గెలిచింది అనుకో, అప్పుడు మేము ఆ నెంబర్కి గిఫ్ట్ పంపించాలి. అప్పుడు మేము వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలంటే అందరూ లక్కీగా వీడియో చూసి నేనే అక్క 98, నేనే అక్క 98, నేనే చెల్లి 98 అంటారు. వాళ్ళన్నీ మాకు అవసరం అసలు. అందుకని పక్కన ఫోన్ నెంబర్ రాశారనుకో, వాళ్ళ ఫోన్ నెంబర్కి పంపించేయచ్చని పక్కన ఫోన్ నెంబర్ కూడా రాసి పెడితే బాగుండిద్ది అని పెడుతున్నాము. అందరూ లైక్ చేయండి, కామెంట్ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి, పక్కన ఫోన్ నెంబర్ అనేది రాయండి. మీ అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది, లైవ్ పెట్టచ్చు కదా, లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా లక్కీ డ్రాలో అని అనిపించే ఉంటుంది మీకు. కానీ అలా పెట్టామంటే అందరూ ఇట్లా అనుకుంటారు కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆమె మన వీడియోస్ చూస్తుంది. ఆమె ఇప్పుడు మన వీడియో లైవ్ చూసి గిఫ్ట్ పొందాలనుకో, ఇప్పుడు ఆమె చాలా వర్క్ ఉంది. ఆమె ఎట్లా చూసింది మనకి ఫోన్లో. అందుకనే మేము మీరు ఇవాళ చూడండి, రేపు చూడండి, ఎల్లుండి చూడండి, అవలేదు చూడండి, అసలు ఎప్పుడైనా చూసుకోండి. కానీ 1000 లైకర్స్ 1000 కామెంట్లు అంటే 1000 లైకర్స్ వచ్చాక అప్పుడు మేము లక్కీగా అని తీయటం అయితే జరుగుతుంది. అది కూడా మీ అందరి కళ్ళ ముందే తీయటం జరుగుతుంది. అంటే మేము లక్కీగా తీసేది కూడా వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నాము. కాబట్టి అందరూ చూసుకోవచ్చు కదా ఎవరు గెలిచారు అనేది. అలాగే అబ్బాయిలు చైర్లైన్ చేసుకుంటారు. అబ్బాయిలకు వస్తే అది మీకు ఉంటుంది కదా, అబ్బాయిలు వాళ్ళ మదర్స్కో వైఫ్స్కో ఇవ్వచ్చు కదా గిఫ్ట్, అది ఆలోచించారా? కాబట్టి అందరూ లైక్ కొట్టండి, లైక్ నెంబర్ కామెంట్ చేయండి, పక్కన మీ ఫోన్ నెంబర్ కూడా దాచుకోండి. మీ ఇంకా ఈ చీరని కొనండి. ఒకసారి చీర చూపిస్తాము, ఉందండి చూపిస్తాం చూడండి. ఇది వితౌట్ బ్లౌజ్ చీర. విత్తమ్మా, ఇది మోడల్ బ్లౌజ్ శారీ. ఇదిగో దీనికి వర్క్ బ్లౌజ్ వచ్చింది. చీర చూడండి, చీర చూడండి, సులోచన పచ్చ లాంటి రంగు, సులోచన పచ్చ లాంటి రంగు చీర. బార్డరు అసలు కొంచెం పీసులు అయితే మన పీసులు చేయలేదు ఇంతవరకు మేము అక్కడ చూసి షాప్లో చూసిందే కానీ అసలు ఓపెన్ కూడా చేయలేదు. మీకోసం చూపిద్దాం. ఇదిగో పళ్ళు చూడండి, పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు, మళ్ళీ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఒకసారి చీర బార్డర్ చూడండి ఎంత బాగుందో. బార్డర్ చాలా నచ్చి తీసుకున్నాను. బార్డరు ఇది వర్క్ బ్లౌజ్ వచ్చింది. దీని మీద ఈ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. కలరే ఎవరికైనా సూటబుల్ అవుతుంది. కలరు చాలా సూటబుల్ అవుతుంది ఎవరికైనా. పింక్ కలర్ బ్లౌజ్ ఎక్కువ వాటికి కూడా మ్యాచ్ అవుతుంది. ఈ చీర ఇది ఒకటో చీర, రెండో చీర. ఇంకా మేము అసలు మీకు ఒక చీర ఇచ్చాక మీకు నచ్చిన చీర మీకు ఇచ్చిన మీకు నచ్చిన చీర మీకు ఇచ్చిన తర్వాతే మేము ఇక్కడ చీర శారీ అయితే ఫోటో అయితే వచ్చేసింది. శారీ ఫోటో చూడండి, ఫోటో కూడా వచ్చేసింది. ఓపెన్ చేసి ఫైనల్ లేదనుకున్నాము, మీకు ఎవరైనా చూపించాలిగా. శారీ ఫోటో తీయమ్మా. శారీ ఫోటో చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఇదిగోండి శారీ. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ ఏదో మరి ఈ పేర్లు నాకు సరిగా ఐడియా లేదు. బొమ్మలది మెంతి పచ్చకి రాణి కలర్ బార్డర్ ఎక్సలెంట్ ఉంది. ఇది ఇంకో చీర, ఇది సెకండ్ శారీ.
ఇదిగో ఇది ఇంకో చీర. ఇది అసలు ఎంతో నచ్చిందండి నాకైతే ఇది గోల్డ్ కలర్ లో దీనికి కాంబినేషన్ గా వచ్చింది. ఎక్సలెంట్ ఉంది ఇది. లైటింగ్ లో ఇంకా షాప్ లైటింగ్ లో అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. నేనైతే నా మమ్మీ అబ్బా ఎంత బాగుందమ్మా. ఇది పళ్ళు అన్నా సరే ఉంచు. అసలు అమ్మా ఇది పళ్ళు. ఇదిగో బ్లౌజ్ ఇది ఇచ్చాడు, గ్రీన్ కలర్ బ్లౌజ్. చాలా బాగుంది. ఎంతో నాకు బాగా నచ్చిన చీరలే తీసుకొచ్చా. ఎందుకంటే మనం బాగా నచ్చిందే మనము వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మంచివి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ నాకు ఫస్ట్ నుంచి. వేరే వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు కూడా మంచిది ఇవ్వాలా ఎవరికైనా ఇస్తే అనే. అసలు నేను శారీ చూసి అమ్మ ఎక్కడ ఉన్నావమ్మ భలే ఉంది అని అడిగా కూడా. మనకి ఎంతో బాగున్నదే వేరే వాళ్ళకి ఇవ్వాలి అని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మా గురువులు పెద్దవాళ్ళు ఏదైతే ఉత్తమమైందో ఏదైతే ఎదుటి వాళ్ళకి నచ్చిందో అదే ఇవ్వాలా అని. అందుకోసమనే బాగా నచ్చిన చీరలే తీసుకున్నాను. ఇది ఇంకొకటి ఫోర్త్ శారీ. ఇవన్నీ మామూలు కదా. ఇప్పుడు కాపర్ ప్రింట్ కాదు. చూడండి చూడండి శారీ ఫుట్ ఇదిగోండి. ఇది బ్లౌజ్ అన్నమాట. శారీ ఫుల్ వర్క్ శారీ అయితే వచ్చేసింది మనకి. రియల్ శారీ చూడండి, చూపిస్తాను చూడండి. గోల్డ్ రాగి కాపర్ వేవి ఇది. కాపరు గ్రీన్ కాపరు గ్రీన్ వేవింగ్. ఈ 4 చీరలు. ఒకటి గుర్తుంచుకోండి, 4లో విన్నర్స్ కి వాళ్ళకి నచ్చిన ఒక చీరని మళ్ళీ గుర్తుంచుకోండి. చూపించు ఇంకా చీరల విన్నర్స్ కి వాళ్ళకి నచ్చిన ఒక చీరని మాత్రమే. వీటిల్లో ఏ చీర నచ్చితే అది ఇస్తాను. ఒక్క విన్నర్నే తీస్తాం. ఒక్క చీర ఒకళ్ళకి మాత్రమే ఇచ్చేది. అయితే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. అయితే వివరాలు ఏంటంటే ఫస్ట్ మా వీడియోస్లో ఏ వీడియో అయినా మీకు నచ్చిన వీడియోని లైక్ చేయండి. ఆ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో రాసి మీ సెల్ నెంబర్ వేయండి. ఏ వీడియోకి అయితే 1000 లైకులు దాటుతాయో, ఎక్కువ లైకులు ఉంటాయో, ఎక్కువ అంటే 1000 దాటి ఉంటాయో ఆ వీడియోకి మేము అందరి మధ్యలో వీడియో చేస్తూ ఒక డ్రా తీస్తాం. ఆ డ్రాలో నంబర్ వచ్చిన వాళ్ళకి మేమే వెంటనే ఆ వీడియోలోనే ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ అడ్రస్కి ఆ గిఫ్ట్ని సెండ్ చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో అయితే షిప్పింగ్ ఛార్జెస్ కూడా తీసుకోము. వేరే వాళ్ళకైతే అవసరాన్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటాం. 10, 20, 30 అయితే ఎక్స్ట్రా దాని గురించి ఆలోచించాం. మరీ ఎక్కువ పడిద్ది అనుకునే వాళ్ళకి ఏం చేయాలా అనేది, వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ ఇస్తారా లేకపోతే చీర కాస్ట్ వాళ్ళకి వేయాలా అనేది అప్పుడు ఆలోచిస్తాం. ఎట్లయినా విన్నర్స్కి ఏం చేస్తున్నాం అనేది మళ్ళీ మీకు వీడియో చేసి వీడియో ద్వారా అంత జెన్యూన్గా ఉంటుంది. లైక్ చేయండి, సంక్రాంతి కానుకని అందుకోండి. ఇది మా యూట్యూబ్ కుటుంబానికి మేము సంతోషంగా ఇస్తున్న కానుక. థ్యాంక్ యూ ఆల్. ఆగండి, వీడియో అయిపోయిందని ఆఫ్ చేసేసేది ఫోన్ చేయకండి. నేను ఇప్పుడు అంతా చెప్పాను కదా వివరంగా, కానీ అది షార్ట్స్ కి కాదు, చేయకూడదు. లైక్ వాటి అని చెప్పట్లా. షార్ట్స్కి గిఫ్ట్ ఇవ్వం మేము. ఫుల్ వీడియోస్కి 1000 లైకులు దేనికి అంటే 1000కి పైగా దేనికైతే లైక్స్ వస్తాయో దానికి మేము లక్కీ డ్రా తీయటం అయితే జరుగుతుంది. అది మేము 19వ తారీఖు అయితే తీద్దామని అయితే ఒకటి అనుకున్నాము. 19వ తారీఖు లోపల 1000 లైక్లు వస్తే దేనికైతే 1000 లైక్లు వస్తే దాన్ని చేసేస్తాము. ఆ పై మీ ఇష్టం. ఇంకా లైక్ కొట్టండి, గిఫ్ట్ పెట్టండి. బై బాయ్.